ఇక ఇటు సిట్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాను అంటున్నారు డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తన ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం వెల్లడించారని చెప్పారు. తన ఆడియోలను అప్పటి సీఎం కేసీఆర్ బయట పెట్టారని చెప్పుకొచ్చారు. ఇక ఫామ్ హౌస్ లో జరిగిన పరిణామాలన్నిటిపైన తనను ప్రశ్నించారని, స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేశారు అంటున్న నందకుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సిట్టు దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు అదేవిధంగా తిరుపతి అన్నని కలిపి ఈరోజు చివరి రోజు విచారిస్తుంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చాలా తీవ్ర దుమారం రేపింది. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అంతా కూడా నడిచిందని చెప్పేసి కూడా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం ఆ కేసులో ఉన్నటువంటి నందకుమార్ని పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఏం జరిగిందండి ఈరోజు, ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు ఏం లేదండి, అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ విధంగా జరిగింది, దాంట్లో ఉన్న ఆధారాలు అసలు అంటే అక్కడ వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, తర్వాత నేను ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్లు కానివ్వండి, నేను స్వామీజీలతో ఫోన్ మాట్లాడేది కానివ్వండి, ఆ రోజు అక్టోబర్ 28వ తారీఖున ఫస్ట్ టీవీలో రావడం జరిగింది. దీనికి సంబంధించిన అసలు ఆడియోలు వీడియోలు ఎలా వచ్చాయి, అసలు ఎమ్మెల్యే కొనుగోలు ఏ విధంగా జరిగింది, అండ్ దీంట్లో ప్రెస్ మీట్ నవంబర్ 3వ తారీఖున అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఆడియోలను వీడియోలు రిలీజ్ చేశారనే విషయం మీద డిస్కషన్ జరిగింది. దాంట్లో రాధాకిషన్ రావు ఏ విధంగా నా మీద అక్రమాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా నా మీద ఏమంటారు తప్పుడు కేసులు పెట్టాడనే విషయం కూడా వాళ్ళకి చెప్పాను. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే కన్ఫెషన్ స్టేట్మెంట్, రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా ఉందండి. నా ఫోన్ ఏంటంటే నా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి, నా హోటల్ ధ్వంసం చేశామని చెప్పి, అండ్ ఎందుకు ట్యాపింగ్ చేశారు, దేనికోసం చేశారంటే నా ఫోన్ ట్యాపింగ్ చేశారా ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేశారో తెలియదు. సో అక్కడ మాత్రం నా ఆడియోలు మాత్రం బయటకు వచ్చాయి. అంటే ఇక్కడ నా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తే వాళ్ళ ఓన్లీ ఆడియో వస్తుంది, కానీ నేను సింహయాజీ మాట్లాడింది, నేను రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చాయంటే కంపల్సరీ నా ఫోన్ ట్యాపింగ్ అయిన అనే ఆ ప్రూఫ్ కంపల్సరీ అందరూ మీడియా వాళ్ళ దగ్గర ఉంది. మీరు కావాల్సే అక్టోబర్ 28 తారీఖు రోజు పొద్దున టీవీలలో టీ న్యూస్లో ఫస్ట్ వచ్చింది, తర్వాత అన్ని న్యూస్లలో వచ్చింది. ఆడియోలు పరిశీలిస్తే ఆ రోజు ట్యాపింగ్ జరిగిన విషయం మీకు బయటపడుతుంది. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు విచారణ సందర్భంగా, మిమ్మల్ని కలిపి విచారించారా ప్రభాకర్ రావు? లేదండి, వాళ్ళని విచారించారు, వాళ్ళని కలిపి విచారించలేరు. ప్రభాకర్ రావు గారు ఉన్నారు, రాధాకిషన్ రావు ఉన్నారు, తిరుపతి అన్న గారు ఉన్నారు, భుజంగం రావు సార్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో వాళ్ళని నన్ను సపరేట్గా విచారించారండి. మళ్ళీ రమ్మన్నారా విచారణకు మిమ్మల్ని? లేదు, ఇప్పటికే ఏం లేదు, జస్ట్ ఈ వర్షన్ ఏంటని తెలుసుకున్నారు. సో అవసరం పడితే మళ్ళీ పిలుస్తానని చెప్పారు. 100% నేను అన్ని విధాలు సహకరిస్తానని చెప్పాను. సో చూద్దామండి ముందు రేపు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆడియోలు వీడియోలు అన్నీ కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. కాబట్టి అది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది అని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే నందకుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఈరోజు రికార్డ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని ఆ రోజు ఏం జరిగింది, అసలు అంతకుముందు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలన్నీ కూడా నందకుమార్ని అడిగి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది సిట్టు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ప్రభాకర్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారించి రేపు ఉదయం విడిచిపెట్టే అవకాశం ఉంది.